So now వెరీ ఇంపార్టెంట్ థీరం ఇప్పుడు మనం డిస్కస్ సో ఓకే ఇప్పుడు ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అనేది డిస్కస్ చేద్దాం. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, సో ఇది ఇంపార్టెంట్ థీరం అండి, 7 మార్క్స్కి వస్తుంది ఫ్రీక్వెంట్గా. థీరం ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. Okay, foot of the perpendicular theorem. So if h comma k is the foot of the perpendicular, is the foot of the perpendicular from x1 comma y1 to the line ax plus by plus c is equal to 0, where a not equal to 0 and b not equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b, which is equal to minus of ax1 plus by1 plus c1 by square root of by a1 square plus a square plus b square. So ఇది foot of the perpendicular statement. So if h comma k is the foot of the perpendicular అయితే foot of the perpendicular is nothing but perpendicular from your point to the line. Okay, సో హెచ్ కామా కే అనేది ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయితే సో మనం ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రూఫ్ ఓకే, ఏమిచ్చాడు, హెచ్ కామా కే ఇస్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు. ఒక పాయింట్ x1 కామా y1 నుంచి టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ cకి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏ అనుకుందాం. ఓకే, అదేంటి x1 కామా y1. సో దాని నుంచి సో ఇక్కడ ఒక లైన్, సో ఈ లైన్ ఏంటి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఈ లైన్. సో దీనికి ఒక ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేసాం. సో ఇది పర్పెండిక్యులర్ అనుకుంటే హియర్ మనకి హెచ్ కామా కే అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మీన్స్, ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ అనమాట. అయితే మనం ఈ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనకి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఈ పాయింట్ని మనం పి అనుకుందాం, పి హెచ్ కామా కే. ఓకే, సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1 కామా y1 అండ్ p ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. ఓకే, సో అనేది ఒక ఏ అనేది ఒక పాయింట్, గివెన్ లైన్ ఏంటి ax ప్లస్ by ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p హెచ్ కామా కే. ఓకేనా, అట్లా అనుకున్నాం. సో నౌ ఈ p అనేది ఎక్కడుంది, ఈ లైన్ మీద ఉంది కదా. p లైస్ ఆన్ దేని మీద, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో p పాయింట్ ఏంటి హెచ్ కామా కే. సో ఈ లైన్ మీద p ఉందంటే p పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ah ప్లస్ bk ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, సో నౌ ఇది లైన్ కదా, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ p ఒక లైన్ డ్రా చేసాం కదా, పర్పెండిక్యులర్ లైన్. ఈ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో స్లోపు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో స్లోప్ ఆఫ్
AP, slope of AP is y2 minus y1 by x2 minus x1, so which is equal to y2 ante k minus y1 means y1 by x2 means h minus x1, so is slope of AP. next slope of సో ఏపీ అనే లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉంటే ఏంటి స్లోప్స్ ఆఫ్ నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని స్లోప్ ఏంటి, జనరల్ లైన్ స్లోపు మైనస్ ఏ బై బి. సో మైనస్ ఏ బై బి అనేది గివెన్ లైన్ యొక్క స్లోపు. సో ఈ టూ లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. స్లోప్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. therefore product of slopes is equal to -1. therefore product of slopes is equal to -1. సో ఏపీ యొక్క స్లోప్ ఏంటి, k minus y1 by h minus x1. సో గివెన్ లైన్ స్లోప్ ఏంటి, మైనస్ ఏ బై బి. సో ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, k minus y1 by h minus x1. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని k minus y1 by b is equal to h minus x1 by ఏగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ తీసుకెళ్తే ఇది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనే డినామినేటర్లో ఉంది, ఈజ్ ఈక్వల్ టుకి అవతల సైడ్ తీసుకొస్తే డినామినేటర్ అవుతుంది. సో దాన్ని k minus y1 by b ఈజ్ ఈక్వల్ టు h minus x1 by ఎలా రాసుకున్నాం. సో ఇప్పుడు బై ద లా ఆఫ్ మల్టిప్లేయర్స్ we have h minus x1 by a is equal to k minus y1 by b is equal to a into h minus x1 plus b into k minus y1 by a square plus b square. ఓకే, సో లా ఆఫ్ మల్టిప్లైయర్స్ నుంచి మనకి ఈ h minus x1 by a is equal to k minus y1 by b is equal to a into h minus x1 plus b into k minus y1 by a square plus b square అనేది మనం రాసుకోవచ్చు. సో విచ్ ఇంప్లైస్, సో దీన్ని h minus x1 by a is equal to k minus y1 by b is equal to, సో ah మల్టిప్లై చేద్దాం, మైనస్ ax1 ప్లస్ bk మైనస్ b y1 by a square plus b square. సో విచ్ is equal to ah plus bk minus ax1 minus b y1 by a square plus b square. సో ఇక్కడ ah ప్లస్ bkని మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ cగా రాసుకోవచ్చు. సో విచ్ ఇంప్లైస్ మైనస్ ax1 మైనస్ b y1 మైనస్ c by a square plus b square. సిన్స్ ఫ్రమ్ 1, ఓకే, ఈ 1 నుంచి ah ప్లస్ bk. సో ఇక్కడ చూడండి ah ప్లస్ bk ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ah ప్లస్ bk ఈజ్ ఈక్వల్ టు మైనస్ c. సో ah ప్లస్ bk ఈజ్ ఈక్వల్ మైనస్ c కదా, దేర్ఫోర్ సో టోటల్గా ఏంటి, దేర్ఫోర్ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c by a square plus b square. So is the foot of the perpendicular from a point x1 comma y1 to the line ax plus by plus c. ఓకే, సో ఇక్కడ ax plus by plus c అనేది ఒక లైను, ఒక పాయింట్ x1 కామా y1 అయితే ఆ పాయింట్ నుంచి లైన్కి h కామా k అనేది ఒక ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయితే,
సో గివెన్ మన ఫార్ములా ఏంటి హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి1 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో అది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో పి అనేది హెచ్ కామాకి పాయింట్ మీద లైస్ అయితే సో మనకి ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని ప్రకారం సారీ ఇక్కడ సి అండి, C1 కాదు, ఏఎక్స్1 ప్లస్ బీవై ప్లస్ సి. సో స్లోప్ ఆఫ్ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. స్లోప్ ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఏపీ లైన్ స్లోప్ ఏంటి k మైనస్ y1 బై h మైనస్ x1 వస్తుంది. ఈ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 ఈక్వేషన్ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ స్లోప్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్గా ఉంటే లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే స్లోప్స్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి k మైనస్ y1 బై h మైనస్ x1 మైనస్ a బై b. సో ఈ రెండింటి స్లోప్స్ ఈజ్ ఈక్వల్ -1 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ h మైనస్ x1 బై a వస్తుంది. సో దీన్ని లా ఆఫ్ మల్టిప్లయర్స్, ఈ మల్టిప్లయర్స్ అనేది ఒక చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. సో దాని ప్రకారం మనకి ఇది a ఇంటూ h మైనస్ x1 ప్లస్ b ఇంటూ k మైనస్ y1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో రేషియోస్ ఫైండ్ అవుట్ చేసే విధానంలో ఈ లా ఆఫ్ మల్టిప్లయర్స్ అనేవి మనం ఇట్లా రాసుకుంటాం అనమాట. సో అలా రాసుకొని సో లాస్ట్కి మనకి దీన్ని సాల్వ్ చేస్తే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తుంది.